మగవారిలో ఏ ప్రాబ్లం లేదులే, అమ్మాయికి వెళ్ళమను ముందు హాస్పిటల్కి, ఆమెను చెక్ చేయించుకోమను, పిల్లలు లేరు కదా, ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్ నే పుష్ చేస్తూ ఉంటారు. నిజం ఏంటంటే 50-50 ఇద్దరికి సేమ్. ఈ జనరేషన్ లో లైఫ్ స్టైల్ అనేది ఫెర్టిలిటీని డ్యామేజ్ చేస్తుందంట. కొంచెమైనా ఫిజికల్ యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకోవడము, హెల్దీ ఫుడ్ ని ఇన్కార్పొరేట్ చేసుకోవడము, వాళ్ళ స్లీపింగ్ బెటర్ చేసుకోవడము, స్క్రీన్ టైం దాన్ని లిమిట్ చేసుకోవాలన్నమాట. 27-28 వచ్చేటప్పటికి ఇంకా టైం ఉంది కదా, మనము డిలే చేద్దాము. ఎప్పుడు కూడా మ్యారేజ్ డిలే చేసుకోవద్దు. 25 to 30 మధ్యలో ఇఫ్ యువర్ కెరియర్ ఇస్ లైక్ బ్యాలెన్స్డ్, లేదు మ్యారేజ్ చేసుకుందామని మీరు అనుకున్నా కానీ ఫినిష్ ఆఫ్ యువర్ మ్యారేజ్ బిఫోర్ 30 అండ్ ఫినిష్ ఆఫ్ యువర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇన్ ఎర్లీ 30s ఆర్ అట్లీస్ట్ బిలో 35. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మ్యారేజ్ అయింది 1 or 2 years ప్రెగ్నెన్సీ కలగకపోతే మాత్రం ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కలవండి. ఇప్పుడు ఎర్లీ అవేర్నెస్ అనేది ఫెర్టిలిటీ ఇష్యూ నుంచి అవాయిడ్ చేసుకొచ్చే అవకాశం. విమెన్ అవ్వనివ్వండి, మెన్ అవ్వనివ్వండి, దే గూగుల్ ఎవ్రీథింగ్. యూట్యూబ్ లో కూడా అన్ని చూస్తూ ఉంటారు అనమాట వీడియోస్. దాని వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. వీళ్ళు ముందే డయాగ్నోస్ చేసుకుంటారు. కొన్ని వేల మందిని మీరు చూస్తున్నారు, కొన్ని స్టోరీస్ చెప్పగలరా మీరు? ఒక కపుల్ అండి, లైక్ అరౌండ్ 40 years ఉంటాయి అనమాట. 15 to 16 years బట్టి ట్రై చేస్తున్నారు. ఫీమేల్ పార్ట్నర్ కి ఏంటి అని అంటే ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంది. హస్బెండ్ స్పర్మ్ కూడా అసలు బాగాలేదు. విత్ ఆల్ ఆర్ ఎఫర్ట్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ పాజిటివే వచ్చింది. తర్వాత హార్ట్ బీట్ అది చూసిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు 59 దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ మీరు ఫాలో అవుతుంటారు? మీ దగ్గరికి వచ్చేటప్పుడు భార్యాభర్తలే వస్తుంటారా, లేకపోతే ఫ్యామిలీని కూడా తీసుకొస్తూ ఉంటారా? అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు జనరల్ గా వాళ్ళు ఎటువంటి పాయింట్స్ లేవనెత్తుతూ ఉంటారు? కొత్తగా పెళ్ళైన కపుల్స్ కి ఇచ్చే మెసేజ్ ఏంటి? వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రెగ్నెన్సీ డిలే అనేది ఈ జనరేషన్లో కపుల్స్కి కామన్ కన్సర్న్గా మారుతుంది. అసలు ప్రెగ్నెన్సీ డిలేకి కారణాలేంటి, ఈ సమస్యల్ని ఎలా అధిగమించాలి, ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి 59 రాజమహేంద్రవరం బ్రాంచ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ సౌమ్య వరద్ గారు ఉన్నారు. నమస్కారం సౌమ్య గారు. నమస్తే అండి. సౌమ్య గారు, ఇప్పుడు చాలా మందికి ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఎక్కువగా మనం చూస్తాం. అంటే మీ దగ్గరికి చాలామంది పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే బయట నుంచి మేము అనుకునేది వేరు, అంటే ఇన్ఫెర్టిలిటీకి కారణాలు ఏంటి అనేది. మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్ని మీరు పరిశీలిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రధానమైన కారణం ఏంటి? మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ 50% మగవారిలో ప్రాబ్లం వలన వస్తారు, 50% ఆడవారిలో ప్రాబ్లం వలన వస్తారు. వీటికి ఇన్ఫర్టిలిటీకి పలానా ఒక కారణం వలన ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతారు అని ఉండదండి. దేర్ ఆర్ మల్టిపుల్ కాజెస్. మెన్లో వచ్చేసరికి స్పర్మ్ ఇష్యూస్ కూడా రకరకాలుగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం డీటెయిల్గా మనం ఇంకా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్స్ విషయం వచ్చేసరికి కూడాను ఒక్క ఓవరీస్ అనో, లేకపోతే యూట్రస్లో ప్రాబ్లమ్ అనో, ట్యూబ్స్లో ప్రాబ్లమ్ అనో, లేదా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అనో, ఇలాగా ఒక పర్టికులర్ కాజ్ వలన ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది పేషెంట్కి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమంది కపుల్స్లో అసలు ఏ రీజన్ ఉండదు, బట్ స్టిల్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ల్యాండ్ అప్ అవ్వరు అనమాట ఎర్లీగా. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఆ పేషెంట్స్లో ఒక కాజ్ అనేది ఉండదు, ఎగ్ కౌంట్ రిజర్వ్ బాగుంటుంది, స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ రాదనమాట. సో అలాగా పేషెంట్ టు పేషెంట్ ఇవాల్యుయేట్ చేసి ఏ పేషెంట్లో ఏంటి కాజ్ అన్నది మనం చూసుకోవడం జరుగుతుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏది రీజన్ అయి ఉంటుంది అని మీరు అడిగారు. 50% అయితే మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, 50% ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఇదివరకు రోజుల్లో మనం ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీ అంటే మహిళల్నే డాక్టర్ల దగ్గరికి పంపించేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 50-50 అనేది చెబుతున్నారు. అంటే కారణం ఏంటి? అంటే గతంలో ఆ సమస్య ఉండి పురుషులు వచ్చేవాళ్ళు కాదా, లేకపోతే ఆ సమస్య ఇప్పుడు పురుషులు కూడా పెరుగుతుందా? లేదండి, ఇది వరకు ఏంటి అంటే ఇవాల్యుయేషన్ అసలు ఎవరు వచ్చేవారు కాదనమాట. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ కొంతవరకు బెటర్. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ మాక్సిమం కపుల్ ఇద్దరు వస్తారు, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్. అందుకనే ఇవాల్యుయేషన్ వాళ్ళకి చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటారనమాట. సో మేల్ ఫ్యాక్టర్ని కూడాను వాళ్ళు పలానా కాజ్ వలన ప్రెగ్నెన్సీ మీ ఫీమేల్ పార్ట్నర్కి అంత నార్మల్ ఉంది, ఎందువలన రావట్లేదో మీ సెమెన్ అనాలిసిస్ కూడా చూద్దాము అంటే మేల్స్ కూడాను వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. సో ఇన్సిడెన్స్ అనేది మనకి రిపోర్టింగ్ పెరుగుతుంది అని అంటే వచ్చి మెన్ టెస్ట్ చేయించుకోవడం వల్లనే పెరుగుతుంది అన్నట్లు కదా. ఇది వరకు వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడం అదంతా కొంచెం తక్కువ. ఓవరాల్గా చూసినట్లయితే ఇన్ఫర్టిలిటీ ఒక 2 decades కన్నా ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. దానికి తోడుగా ఎట్ ద సేమ్ టైం ఫీమేల్ కూడాను ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి పిల్లలు లేరు అంటే లేరు అనే ఉండిపోతారు తప్ప ఫర్దర్ ముందుకు వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ చేయించుకుందాము అని లేదు ఒక 2 decades ముందు.
ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్‌తో పాటు మేల్ పార్ట్నర్ గూడా ఈక్వల్‌గా మనం ముందుకెళ్దాము, ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుందాము అని వస్తున్నారు గనక, ఎక్కువగా మేల్ ఫ్యాక్టర్‌ని గూడాను మనం డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మెన్‌లో కూడా అవేర్‌నెస్ పెరిగిందంటారా ఇప్పుడు ఈ మధ్య కాలంలో? యాహ్! అవేర్‌నెస్ అయితే పెరిగింది. ఓకే. అంటే ఇప్పుడు గతంలోకి ఇప్పటికి వచ్చిన మార్పులేంటి? అంటే మెన్‌కి కూడా చాలా పెరిగింది ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళ జాబ్ కారణాలు, అదేవిధంగా లైఫ్ స్టైలు అలా దానివల్ల పెరిగింది అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఒక నేరేటివ్ ఉంది. ట్రూ అండి. ట్రూ. హ్మ్. మగవారనే కాదు విమెన్‌లో కూడాను ఫెర్టిలిటీ అనేది డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ చేంజెసే. మనం హ్మ్. ఏదైతే మన స్లీపింగ్ ప్యాటర్న్స్ అవ్వనివ్వండి, హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ అవ్వనివ్వండి, మన ఫిజికల్ యాక్టివిటీ బాడీకున్నది అవ్వనివ్వండి, ఇవన్నీ మగవారిలో అట్ ద సేమ్ టైమ్ ఆడవారిలో గూడాను ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతుందనమాట. ఓకే. స్ట్రెస్ అనేది ఒక ఫెర్టిలిటీకి ఒక పెద్ద ఎనిమీగా మారిందంటారా? ట్రూ అండి. యెస్. ఓకే. ఇప్పుడు స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల హార్మోన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే రాత్రి చాలామంది సెల్ ఫోన్‌లు వాడుతూ ఎక్కువసేపు రాత్రి 2 గంటలకి, 3 గంటలకి అలా పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవును. అవును. దానివల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఏదైనా ఉందా? అవునండి. ఈ స్లీప్ ప్యాటర్న్ అనే కాదు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఆ! స్ట్రెస్ అవ్వనివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వనివ్వండి, స్లీపింగ్ ప్యాటర్న్స్ అవ్వనివ్వండి, ఇవన్నీను డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ హ్మ్. ఎండోక్రైన్ సిస్టమ్ అని మన బాడీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్. హార్మోన్స్ అనేది కంట్రోల్ చేసే సిస్టమ్ అనమాట హ్మ్. ఎండోక్రైన్ సిస్టమ్. అది అందులో ఇంబాలెన్స్ అనేది ఏర్పడుతుందనమాట. దాని వలన మన నార్మల్‌గా బాడీలో మెయింటైన్ అవ్వాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో కార్టిసోల్ అవ్వనివ్వండి, మెలటోనిన్ అవ్వనివ్వండి, లేదంటే జీఎన్ఆర్‌హెచ్ హ్మ్. గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటాము. ఈ మేజర్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వడం వలన దీని యొక్క టెరిషరీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈస్ట్రోజన్ గాని, టెస్టోస్టెరోన్ గాని, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడము, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవ్వటం వలన ఈ పేషెంట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో జనరల్ అవును. పాపులేషన్ థైరాయిడ్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ ఎక్కువ మంది యంగ్ ఏజ్‌లో డయాబెటిస్ వస్తుంది. హ్మ్. అలానే రిప్రొడక్టివ్ సిస్టమ్ గూడా ఎఫెక్ట్ అవుతుంది. స్పెర్మ్ యొక్క క్వాలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎగ్ యొక్క క్వాలిటీ డిక్రీజ్ అవుతుంది. కొన్ని హార్మోనల్ డిజార్డర్స్ ఉంటాయి. పీఎంఓఎస్ అంటున్నాము, హ్మ్. పీసీఓడీ అంటున్నాము. ఇటువంటి డిజార్డర్స్ పెరగడం వలన గుడ్డు యొక్క క్వాలిటీ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ యొక్క క్వాలిటీ గూడా డిక్రీజ్ అవుతుంది. ఓవరాల్‌గా ఫెర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఓకే. ఈ ఫెర్టిలిటీ ఇష్యూ గురించి మనం ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా మీలాంటి డాక్టర్లు చెప్పే ప్రధానమైన సమస్యలు స్ట్రెస్ గురించి ఒకటి చెప్తూ ఉంటారు. రెండోదేమో ఏజ్ గురించి. ఏజ్ పెరుగుతుంటే అవకాశాలు తగ్గుతాయనేది. మూడోదేమో హార్మోన్స్ ఇష్యూస్. నాలుగోదేమో లైఫ్ స్టైల్. ఐదోది పీసీఓఎస్. ఆరోది హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్, స్పెర్మ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? ఇందులో ఎక్కువగా ఏ సమస్యలు మీకెక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇందులో? మోస్ట్‌లీ వచ్చేసరికి ప్రాపర్‌గా ఇన్‌ఫర్టిలిటీలో ఎప్పుడు గూడాను ఒక ఫర్ సపోజ్ ఒక కపులొచ్చారు. హ్మ్. మనకి మోస్ట్‌లీ ఏదో ఒక ఫ్యాక్టర్ అన్నది బాగా ఎఫెక్ట్ అయ్యి కనిపిస్తారనమాట. అంటే హ్మ్. ఎగ్ కౌంట్ తక్కువుండడం గానీ, లేదు ఎగ్ రిజర్వ్ బాగుంది. ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉండడం గానీ, లేదు అనంటే ఫీమేల్ పార్ట్నర్ బాగున్నారు. హ్మ్. స్పెర్మ్ అనేవి బాగా ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. సెమెన్ అనాలిసిస్ తగ్గుతుందనమాట. హ్మ్. స్పెర్మ్ పారామీటర్స్. మొటిలిటీ అవ్వనివ్వండి, మార్ఫాలజీ లేదు అనంటే కౌంట్. ఇలాగా వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక కపుల్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక పర్టిక్యులర్ రీజన్ వల్లనే వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వటం జరుగుతుందనమాట. సో, అవును. వాళ్ళకి ఆ పర్టిక్యులర్ విధానంలో మనము అయితే గనక న్యాచురల్‌గా లేదు అంటే మెడిసిన్స్ వాడుతూ, లేదు అంటే ఐయుఐ లేదా ఐవీఎఫ్ అన్నది లాస్ట్ రిసార్ట్ అనమాట. హ్మ్. అలా మనం ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. ఆహ్, వీటిల్లో ఏది మోస్ట్ ఎక్కువగా చూస్తున్నాము? స్ట్రెస్సా? లైఫ్ స్టైలా? లేకపోతే పీసీఓడీనా? అన్నది అవును. మనం చెప్పలేం. అగైన్ హ్మ్. పేషెంట్ టు పేషెంట్ అనేది మారుతూ ఉంటుంది. గానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట ఇన్‌ఫర్టిలిటీకి. ఓకే. ఇప్పుడు జెండర్ విషయంలో తీసుకుందాం. మెన్‌కి ఏ సమస్యలు ఎక్కువగా ఉంటాయి? అంటే విమెన్‌కి ఏ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి? రెండిట్లిని విడివిడిగా ఈ వీడియో అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పండి. మెన్‌కి ఏ సమస్యలతోటి ఇక్కడ వస్తూ ఉంటారు? వాళ్ళ మీద ఏ ఇష్యూస్ వాళ్ళ ఇన్‌ఫెర్టిలిటీకి కారణం అవుతూ ఉంటుంది? విమెన్‌కి ఏ ఇష్యూస్ ఇన్‌ఫెర్టిలిటీకి కారణం అవుతుంది? మెన్ అయినా, విమెన్ అయినప్పటికీ కూడాను ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ అండి.
ఏజ్ అనేది ఇద్దరు పార్ట్నర్స్ లో కూడా వెరీ ఇంపార్టెంట్. మగవారు మేల్ పార్ట్నర్ 30+ లో ఉండి ఫీమేల్ టీనేజ్ లో ఉండి అలాంటి కపుల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. ఏజ్ గ్యాప్ అని మాట్లాడట్లేదు నేను. Okay. అంటే ఏజ్ యంగ్ ఏజ్ ఇప్పుడు Right, ఫీమేల్దే కాదు మగవారిది కూడాను ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్పర్మ్ యొక్క క్వాలిటీ అవ్వనివ్వండి, లేదు Right. అని అంటే స్పర్మ్ డిఎన్ఏ ఎలా ఉంది, ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీలో రన్ అయ్యే డిజార్డర్స్ ఉన్నాయా, యంగర్ ఏజ్ లో అంటే మీకు అర్లీ 20s ఆర్ 25s అర్లీ 30s మాక్సిమం 25 to 35 మధ్యలో ప్రెగ్నెన్సీని ఫినిష్ చేసినట్లయితే బోత్ పార్ట్నర్స్, నాట్ ఓన్లీ ఫీమేల్, ఇందాక నేను చెప్పాను చూడండి, యంగ్ ఫీమేల్ ఉంటారు బట్ హస్బెండ్ చూస్తే వెరీ ఎల్డర్ ఉంటారు. అటువంటప్పుడు ఫీమేల్ పార్ట్నర్ ఎక్సలెంట్ గా ఉన్నప్పటికీ మేల్ పార్ట్నర్ బాగోకపోవడం వలన కూడాను ఆ కపుల్ ఇన్ఫర్టిలిటీలోనే ల్యాండ్ అవుతారు. సో మ్యారేజ్ అయినా ఎవరు అవ్వనివ్వండి, కపుల్ ఉన్నారు 1 or 2 years ట్రై చేసుకున్నారు ప్రెగ్నెన్సీ కోసం, ప్రెగ్నెన్సీ రాలేదు, ఇమ్మీడియట్ గా ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గర అవ్వనివ్వండి లేదా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర అవ్వనివ్వండి, ఒక్కసారి చెక్ చేయించుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను అనమాట. అంటే మీరు ఇందాక చెప్తూ మెన్ విషయంలో చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళది ఎట్లా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది అంటే అదేంటి, అది ఒక్కసారి చెప్పండి. అంటే ఫ్యామిలీ పరంగా కూడా ఇన్ఫెర్టిలిటీ కారణం అవుతూ ఉంటుందా? ఎస్, ఫ్యామిలీ ఇన్ఫర్టిలిటీ అని కాదు, కొన్ని డిసీజెస్ అనేవి ఫ్యామిలీలో రన్ అయ్యే డిసీజెస్ ఉంటాయి. అటువంటి వాళ్ళు కొంచెం అర్లీగా వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, లైక్ అర్లీగా ఐక్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదు అని అంటే కొన్ని మెడికల్ కండిషన్స్ అనేవి జనరేషన్స్ కొద్దీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి కపుల్స్ ముఖ్యంగా, లేదు సింపుల్ డయాబెటీసే అవనివ్వండి, వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఇలాగ డయాబెటీస్ ఉంది, సో ఈ కపుల్ ఇప్పుడు ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హై రిస్క్ లో ఉంటారు, డయాబెటీస్ వచ్చే రిస్క్ లోనే ఉంటారు. గనుక సరే మనం ఇప్పుడు బాగున్నాము చూద్దాంలే ప్రెగ్నెన్సీ వస్తుందిలే ట్రై చేద్దాము 3 years 4 years 5 years అన్నట్లు కాదు, మీరు ప్రాపర్ గా ఒక 1 or 2 years ట్రై చేస్తున్నారా, ట్రై చేసినట్లయితే 80% ఆఫ్ ద కపుల్ కి ప్రెగ్నెన్సీ అనేది ఇన్వేరియబ్లీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ అనేది వస్తుంది. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కపుల్ కి నాలెడ్జ్ ఉండదు కదా, ఎప్పుడు ఫర్టైల్ పీరియడ్ అదంతా తెలియదు, మోస్ట్ ఆఫ్ ద అవగాహన ఉండకపోయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. బట్ అలా రాని కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా కొంచెం త్వరగా గనక డాక్టర్ దగ్గరకు వచ్చినట్లయితే బెటర్ వాళ్ళకి గైడెన్స్ అనేది దొరుకుతుంది. కొంతమంది ఫ్యామిలీస్ లో అర్లీ మెనోపాజ్ ఉంటుంది, ఫీమేల్ సైడ్ అర్లీగా మెనోపాజ్ వస్తుంది, లేదంటే ఆల్రెడీ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, థైరాయిడ్ కానీ మరొకటి, ఇటువంటి వారు ఏంటి అంటే న్యాచురల్ గా వస్తుంది కదా వెయిట్ చేద్దాము చూద్దాము అనే యాటిట్యూడ్ కాకుండా, సరే నార్మల్ ఉన్నప్పటికీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు, అలా కన్సల్టేషన్ తీసుకుని వాళ్ళ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయా లేదా, నార్మల్ ఉంటే అప్పుడు వాళ్ళు డాక్టర్ హెల్ప్ తో ట్రై చేసుకున్నట్లయితే అర్లీగా సక్సెస్ అనేది ఉంటుంది. అంటే థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉంటే ఫెర్టిలిటీ అవకాశం తగ్గుతుందంటారా? అవునండి, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. ఏ సమస్యలు అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ఈ సమస్యలు మనకి కారణం కూడా కొంత కారణం కావచ్చు అనేది తెలుస్తుంది. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు? థైరాయిడ్ అనేది మేజర్ ఇష్యూ కాదు, థైరాయిడ్ అనే కాదు, చాలా మెడికల్ డయాబెటీస్ కూడాను, అంటే మెడికల్ కండిషన్స్ ఏవైనప్పటికీ ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటే అమ్మో ఏదో ఉందేమో అనుకుని భయపడిపోయే కన్నా దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, లైఫ్ స్టైల్ ప్లస్ మెడిసిన్స్ ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా లేదా, ఇలా తీసుకున్నట్లయితే ఆ డిసీజ్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద పనిచేసే ముందే మనం డిసీజ్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అంతేగాని మెడికల్ కండిషన్ ని మనము కేర్ తీసుకోకుండా డయాబెటీస్ ఏమో థైరాయిడ్ ఏమో అని ఎక్కువ భయపడిపోయి మెడిసిన్స్ యూజ్ చేయరు కొంతమంది. థైరాయిడ్ ఉంది బట్ మందులు వాడుకోరు అనమాట, అది తగ్గిపోయింది అన్నారు, నార్మలే ఉందన్నారు, మరి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు, ఇలా చెప్తూ ఉంటారు. దాని ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా ఉంటుంది. దాన్ని ఒక చిన్న సింపుల్ మెడిసిన్ తో క్యూర్ అయిపోయేదాన్ని అన్నెసెసరీ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వలన ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, ఈ జనరేషన్ లో లైఫ్ స్టైల్ అనేది ఫెర్టిలిటీని డ్యామేజ్ చేస్తుంది అంటారు మీరు? అవునండి, వెరీ ట్రూ. అంటే ఎటువంటి అంశాలండి లైఫ్ స్టైల్లో, ఎటువంటి అంశాలు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మన లైఫ్ స్టైల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగానే డైరెక్ట్ గా స్ట్రెస్ అనేది ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంది ఎవ్రీబడి లైఫ్ స్టైల్లో. ఒక ఫార్మర్ నుంచి చూసుకున్నట్లయితే టాప్ లెవెల్ అఫీషియల్స్ వరకు అందరి లైఫ్ లో కూడాను స్ట్రెస్ అనేది ఆల్రెడీ ఉంది. ఆ స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా కండిషన్ ఉందనుకోండి మెడికల్ కండిషన్, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకా కొంచెము లేటరలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు రిప్రొడక్టివ్ హెల్త్ ని బ్యాక్ సీట్ లో కాకుండా కొంచెం మీకు ఇందాక చెప్పినట్లుగా మ్యారేజ్ అయ్యి 1 or 2 years తర్వాత వాళ్ళు కొంచెం మెడికల్ అసిస్టెంట్ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట, డాక్టర్ హెల్ప్ కానీ ఏదైనా కానీ.
ఇది కాకుండా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడూను వాళ్ళకున్న ఇమ్మీడియట్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ సపోర్ట్ అవ్వనివ్వండి, ఏ విధంగా న్యూట్రలైజ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి కొంచెమైనా ఫిజికల్ యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకోవడము, హెల్దీ ఫుడ్‌ని ఇన్కార్పొరేట్ చేసుకోవడము, లేదు అనంటే వాళ్ళ స్లీపింగ్ కొంచెము బెటర్ చేసుకోవడము. స్లీపింగ్ ప్యాటర్న్ మినిమమ్ 6-8 అవర్స్ ఉందా లేదా? నైట్ షిఫ్ట్స్ ఎవరికైనా నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు వీలుంటే డే టైమ్ వర్క్ చూసుకుని నైట్ టైం రెస్ట్ తీసుకోవడము. స్క్రీన్ టైం ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారో, ఫోన్స్ అవ్వనివ్వండి, ఫోన్స్ మల్టిపుల్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తారు. అంటే వర్క్ రిలేటెడ్‌గా కూడా చాలా మంది ఫోన్ గానీ, ట్యాబ్ గానీ, ల్యాప్‌టాప్ గానీ యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని లిమిట్ చేసుకోవాలన్నమాట. అది నేను చెప్తున్నది. అంటే కొంతమంది ఒక ఏజ్ వచ్చేటప్పటికి అంటే 27, 28 వచ్చేటప్పటికి ఇంకా టైం ఉంది కదా! మనము డిలే చేద్దాము అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది కూడా ఒక కారణం అంటారా? అంటే ఆలస్యం చేయడం వల్ల కూడా ఒక సమస్య పెరిగే అవకాశం ఉందా? ఆలస్యం చేయడం, ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లైఫ్ స్టైల్ కన్నా ఏజ్ అనేది బిగ్గర్ ఫ్యాక్టర్ యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. అందుకనే మల్టిపుల్ టైమ్స్ నేను దాన్నే స్ట్రెస్ చేస్తున్నాను. మ్యారేజ్ అయ్యి 1 ఆర్ 2 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ ఫస్ట్ బేబీని ప్లాన్ చేసుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ డిలే చేయడం వలన ఎగ్ కౌంట్ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇందాకటి నుంచి అనుకున్నట్లుగా ఈ లైఫ్ స్టైల్ అంటున్నాం. ఈ స్ట్రెస్ అనేది ఆబ్వియస్‌గా ఎక్స్‌పోజర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువే అవుతుంది. దాని వలన గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో, oocytes అవ్వనివ్వండి, స్పెర్మ్స్ అవ్వనివ్వండి, ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీను లైక్ డ్యామేజ్ కంట్రోల్ అనేది చేయడం బాడీకి కూడా కొంచెం డిఫికల్ట్. సో స్పెర్మ్స్‌లో ఏమైనా ఇష్యూ ఉన్నా యంగర్ ఏజ్‌లో కొంచెం బెటర్‌గా కరెక్ట్ అవుతాయన్నమాట. ఒకవేళ ఎంబ్రియోస్ యంగర్ ఏజ్‌లోనే మ్యారేజ్ అయింది ఎవరికైనా కపుల్, వాళ్ళలో అబ్నార్మల్ ఎంబ్రియో తయారైనప్పటికీ కూడాను కరెక్షన్ మెకానిజమ్స్ అనేవి బాడీలో యాక్టివ్‌గా ఉంటాయి. అదే ఏజ్ పెరిగే కొద్దీ ఎన్యూప్లాయిడ్స్ అంటాము, లేదు అనంటే ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. స్వామి గారు ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు. కపుల్స్ డైరెక్ట్ వస్తుంటారు. అయితే వాళ్ళు మీ దగ్గరికి ఎటువంటి ఇష్యూస్ తీసుకొస్తుంటారు? అంటే ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం వల్ల ఫ్యామిలీ రిలేషన్ అనేది వీక్ అవుతున్న సందర్భాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? యెస్ అండి. మోస్ట్ ఆఫ్ ద మీ దగ్గర కపుల్స్. కొన్ని అవును. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా! అటువంటి స్టోరీస్ వింటూ ఉంటారు మీకు. అవును. లైక్ అన్‌ఫార్చునేట్‌లీ ప్రెగ్నెన్సీ ఆర్ పిల్లలున్నారు, లేదు పిల్లలు లేరు అన్న దాని వలన వాళ్ళ రిలేషన్ అనేది వీక్ అవ్వకూడదు. హ్మ్. మ్యారేజ్ ఈస్ మోర్ బిగ్గర్ అవును. అంతే కదా! ఇంపార్టెంట్ థింగ్ దాన్ అవును. చిల్డ్రన్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆపోజిట్‌గా ఉంటుందన్నమాట. 80% ఆఫ్ ద కపుల్ పిల్లలు లేరని చెప్పి వైఫ్ ఎక్కువగా అండర్ ప్రెషర్, సోషల్ ప్రెషర్ ఉంటారు. అవును. ఆ ఇంపాక్ట్ హస్బెండ్ మీద ఉంటుంది. హస్బెండ్ గూడాను డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ అంతా కూడాను వైఫ్ మీదే చూపిస్తుంటారు. హ్మ్. అలాగా ఎక్కువ కపుల్స్ ఉన్నారు. స్టిల్ వి విల్ బి కౌన్సెలింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ కపుల్‌కి కొంతవరకు సోషల్ కౌన్సెలింగ్ కూడా చేయటం అనేది జరుగుతుంది. హ్మ్. బట్ మెన్ కూడా కొంచెం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. మెన్ సైడ్ ఫ్యామిలీ కొంచెం బెటర్‌గా సపోర్ట్ చేయాలి. అలా ఉంటే గనక దట్ ఈస్ బెటర్. ఎందుకంటే మ్యారేజ్ ఈస్ ఎ బిగ్గర్ థింగ్ దాన్ చిల్డ్రన్. అవును. అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి చాలామంది కొన్ని వేల మందిని మీరు చూస్తున్నారు. అయితే కొన్ని స్టోరీస్ ఒకసారి ఏమైనా గుర్తు చేసుకొని చెప్పగలరా మీరు? ఎందుకంటే చూసేవాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇలా ఇలా కూడా ఉంటారా? అవును. ఒక కపుల్ అండి. లైక్ వాళ్ళు ఎల్డర్ కపులే. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీను అరౌండ్ 40 ఇయర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఒక 15-16 ఇయర్స్ బట్టి ట్రై చేస్తున్నారు. చాలా హాస్పిటల్స్‌కి తిరిగారు. ఫీమేల్ పార్ట్నర్‌కి ఏంటి అనంటే ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంది. హ్మ్. ఈ ఈ కపుల్‌లో ఏంటి అంటే హస్బెండ్ బాగా అండర్‌స్టాండింగ్ కపుల్. హ్మ్. వైఫ్‌కి సపోర్ట్ చేస్తారు. అర్థం చక్కగా చేసుకుంటాడు అర్థం అతను. చేసుకుంటారు. హ్మ్. లో సోషియో ఎకనామిక్ అన్నమాట. వాళ్ళకి హ్మ్. అంత డైలీ వేజ్ వర్కర్ లాగానే అతను ఓకే. ఆల్‌మోస్ట్. హ్మ్. బట్ స్టిల్ హీ అండర్‌స్టాండ్స్ హిస్ వైఫ్ వెరీ వెల్. హ్మ్. ఎవ్రీ మంత్ ఆమెకి సివియర్‌గా పెయిన్ వస్తుంటుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. ఇంజెక్షన్స్ అవన్నీను ఇప్పిస్తారు పెయిన్ తగ్గడానికి. అలా చూసుకుంటున్నారు. బట్ ప్రెగ్నెన్సీ అన్నది కలగట్లేదు. హ్మ్. వీళ్ళేంటంటే ఫైనల్‌గా మన దగ్గరికి రావటం జరిగింది. 39కొచ్చారు. వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్తాము అన్నారు. చేయించుకున్నారు. వాళ్ళకి ఐవీఎఫే చేయాలి యాక్చువల్‌గా. వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి కూడాను ఆవిడకి రిజర్వ్ అనేది, ఎగ్ అనేది చాలా తక్కువుంది. హ్మ్. హస్బెండ్ స్పెర్మ్ గూడా అస్సలు బాలేదు. హ్మ్. వెరీ, వెరీ లో అనమాట. సో, ప్రాపర్ ఇండికేషన్‌తో ఐవీఎఫ్ చేసుకోవాలి అనంటే వాళ్ళు గూడాను ఐవీఎఫ్‌కి ప్రొసీడ్ అయ్యారనమాట. హ్మ్. వాళ్ళకి ఎంబ్రియోస్ అనేవి వచ్చాయి. 3 ఎంబ్రియోస్ వచ్చాయి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశాము. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ కేస్. హ్మ్. క్లినికల్‌గా గూడాను అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ కేస్ హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా 50-50 అనే చెప్పటం జరిగింది. హ్మ్. విత్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ పాజిటివే వచ్చింది.
ఓహ్! పాజిటివ్ వచ్చిన రోజు చెప్పారు. ఆ కపుల్ పాజిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళకి నెక్స్ట్ విజిట్ 2 వీక్స్ తర్వాత రండి ఒకసారి లేదా 1 వీక్ తర్వాత రండి. హ్మ్. హార్ట్ బీట్ అది చూద్దాము. బేబీది ఇప్పుడైతే బావుంది అని చెప్పాను. తర్వాత హార్ట్ బీట్ అది చూసిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట. ఏమని రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఒకవేళ గనుక ఈ ట్రీట్మెంట్ అన్నది సక్సెస్ అవ్వకపోతే, హ్మ్. అంటే వన్స్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అన్నీ అయిపోయాయి. సక్సెస్ అవ్వకపోతే ఇంక వాళ్ళ ఫ్యూచరే లేదు అన్నంత లాగా వాళ్ళు అనుకున్నారు. ఇంక వాళ్ళకి ఇంక దేని మీద హోప్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్‌గా వెరీ సపోర్టింగ్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరూ హ్మ్. ఒకళ్ళకొకళ్ళు ఇద్దరూ కష్టపడతారు, పని చేసుకుంటారు, ఎర్న్ చేసుకుంటారు. వాళ్ళకి వేరే ఏ విధమైనటువంటి ప్రెషర్స్ లేవు. ఆ అమ్మాయికి గూడా ఇన్‌లాస్ ప్రెషర్ లేదు. ఏమీ లేదనమాట. బట్ స్టిల్ అంటే ఇంక ప్రెగ్నెన్సీ రాకపోతే లైఫ్ అక్కడితో ఎండ్ అన్నట్లుగా వాళ్ళ థాట్ అనమాట. అది ఓకే. కొంచెము వెరీ సెన్సిటివ్ ఇష్యూ అంతే. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మెంటల్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయా? ఎవరికి పెరుగుతుంటాయి? మెన్‌కా? విమెన్‌కా? ఫ్యామిలీ ఇష్యూస్ వలన లైక్ మెంటల్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అందుకనే హ్మ్. వి కీప్ ఏ సైకలాజికల్ కౌన్సిలర్ ఆల్సో విత్ అస్. హ్మ్. దో వి కౌన్సిల్ ద పేషెంట్స్ స్టిల్ అనమాట. వాళ్ళకి ఇంకా కాన్స్టెంట్‌గా మోటివేట్ చేస్తూ ఉండాలనమాట. వాళ్ళు ఓకే వింటారు. అందరికీ అవేర్‌నెస్ ఉంటుంది సొసైటీలో. అందరికీ డైవర్ట్ అవుతారు. ప్రెగ్నెన్సీ అనే కాదు. వాళ్ళకి మల్టిపుల్ ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళకి జాబ్ ఈజ్ ఎ డీవియేషన్. వర్క్ హ్మ్. ఈజ్ ఎ డీవియేషన్. అవును. అలా లేదు. హోమ్ మేకర్స్ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి పని ఒక రకమైన డీవియేషన్. బట్ స్టిల్ వాళ్ళకేంటంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ లేదా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకెప్పుడూను అది ఉంటూ ఉంటుంది. పిల్లలు లేరు. వాళ్ళు హ్మ్. బయటకెక్కడికి వెళ్ళినా గానీ అదే మెయిన్ థింగ్ వాళ్ళకి కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ పక్కన పెట్టేస్తారు. హ్మ్. సో, వీళ్ళకి కాన్స్టెంట్‌గా మోటివేషన్ అనేది ఇస్తూ ఉండాలనమాట. అంటే నాట్ ఇన్ ఎ సింగిల్ గో. ఒక్కసారి మనం మాట్లాడేస్తే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు అన్నట్లు కాదు. హ్మ్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఏ విధంగా మనం చూసుకుంటే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. దానికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని చేంజెస్ ఏం చేసుకోవాలి? మెడికల్ ట్రీట్మెంట్స్ ఏం తీసుకోవాలి? హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌లో ఇంకొకటేంటి అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. కాస్ట్ ఇష్యూస్ అని చెప్పి ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటి అనంటే అడ్హెరెన్స్ ఉండదు. ఒక డాక్టర్ దగ్గర 6 మంత్స్ లేదా 3 మంత్స్ వాడతారు మెడిసిన్స్. మళ్ళీ డాక్టర్‌ని మార్చేస్తుంటారు. వేరే డాక్టర్ అవును. దగ్గరికెళ్తారు. హ్మ్. అక్కడ కూడా ఒక 3 మంత్స్ అలా వాడతారు. మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికెళ్తారు. ఇది కూడా అంత మంచి విషయం కాదు. కొంతమంది పేషెంట్స్ ఏంటి అనంటే ఒక డాక్టర్ దగ్గర ఉంటారు. వాళ్ళకి రిజల్ట్ వస్తున్నా రాకపోయినా ఇంకా అలా ఇయర్స్ టుగెదర్ అవే టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. హ్మ్. తప్పు లేదు. లైక్ 1 ఇయర్ చూడొచ్చు, 2 ఇయర్స్ చూడొచ్చు. బట్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ అంటే క్వాలిటీ లైఫ్ అనేది అయిపోతుందక్కడ. అంటే లేట్ అవుతున్న కొద్దీ ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. యెస్. హ్మ్. సక్సెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సక్సెస్ ప్రెగ్నెన్సీ తగ్గుతుంది. వచ్చే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికైనా ఈ ఇష్యూ ఉన్నవాళ్ళు కొంతమందికైనా కొంత ప్రయోజనం చేకూర్చాలనేది మన మెయిన్ పాడ్‌కాస్ట్ ఉద్దేశ్యం కాబట్టి ఇక్కడికి రాలేని వాళ్ళు అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి కొంత వాళ్ళని మోటివేట్ చేయాలంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే మోస్ట్‌లీ ఎప్పుడు గూడాను మ్యారేజ్ డిలే చేసుకోవద్దు. హ్మ్. ఒక రకంగా చెప్పాలి అనంటే మీ ప్రొఫెషన్, కెరియర్ గానీ, మీ స్టడీస్ కానీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్వరికైనా గానీ 25-30 మధ్యలో అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది. కెరియర్‌లో ఫస్ట్ స్టెప్ అనేది వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. హ్మ్. దెన్ యూ గో ఫర్ మ్యారేజ్. దాన్ని ఇంకా పోస్ట్‌పోన్ చేయొద్దు. ఊసైట్ ఫ్రీజింగ్ అని ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ మనకున్నాయి. హ్మ్. మనకున్నంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఊసైట్‌ని మనం ఫ్రీజ్ చేస్తాము. యూట్రస్ ఏజ్‌ని మనం ఆపలేం. అవును. ఏజ్ పెరిగే కొద్దీ గర్భసంచి కూడాను బేబీని పట్టుకునే కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. అందరికీ చెప్పట్లేదు నేను. హ్మ్. ఒకవేళ ఆ పేషెంట్‌కి ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎడినోమయోసిస్ డెవలప్ అవ్వచ్చు. హ్మ్. అందుకని చెప్పి ఇటువంటివి ఏమైనా గానీ మీకు ఏ పాసిబిలిటీ ఉన్నా గానీ 25-30 మధ్యలో ఇఫ్ యువర్ కెరియర్ ఈస్ లైక్ బ్యాలెన్స్డ్ లేదు మీకు మ్యారేజ్ చేసుకుందామని మీరు అనుకున్నా గానీ ఫినిష్ ఆఫ్ యువర్ మ్యారేజ్ బిఫోర్ 30 హ్మ్. అండ్ ఫినిష్ ఆఫ్ యువర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇన్ ఎర్లీ 30s ఆర్ అట్‌లీస్ట్ బిలో 35 హుహు. చేసుకున్నట్లయితే బెస్ట్ థింగ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ అయింది 1 ఆర్ 2 ఇయర్స్ ప్రెగ్నెన్సీ కలగకపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవండి. హుహు. ఒకవేళ ఎల్డర్లీ కపుల్ ఉంటారు. కొంతమంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు మనకున్న సిస్టమ్‌లో. హ్మ్. అటువంటి వాళ్ళు సరే 1 ఆర్ 2 ఇయర్స్ చూద్దాము అనుకోకుండా 35+ అలా ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గానే మ్యారేజ్ అవ్వంగానే కన్సల్టెంట్‌తో హెల్ప్ తీసుకొని, స్కాన్స్ చూసుకొని, రిజర్వ్ ఎలా ఉంది, స్పెర్మ్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే అర్లీగా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి హెల్ప్ అంటే అవుతుంది. జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయా జనరల్‌గా? యాహ్! ఫెర్టిలిటీ సర్టెన్ కొంతమందికి లిమిటెడ్ పాపులేషన్. అది. యెస్. లిమిటెడ్ చాలా తక్కువ అది?
సర్టెన్ అండి. సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఉంది. పాపులేషన్‌లో జెనెటిక్ ఇష్యూస్ కూడాను కంట్రిబ్యూట్ చేస్తుంటాయి. ఓకే. వాళ్ళకేంటంటే రిపీటెడ్‌గా అబార్షన్స్ అవ్వడము, హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. లేదు ఓకే. అనంటే అబ్నార్మల్ బేబీస్ పుడుతూ ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళు. టీనేజ్ లైఫ్ స్టైల్ అనేది ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీని డిసైడ్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఆల్రెడీ టీనేజర్స్‌లో డిసైడ్ చేస్తుంది. చేస్తోంది. ఆల్రెడీ. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో పీపుల్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? అవాయిడ్ చేయాల్సినవి లాంగ్ స్టాండింగ్ కూర్చొని చేసే పనులు. ఎక్కువగా ఫోన్‌తో గానీ, ల్యాప్‌టాప్ ఆర్ ఏదైనా గ్యాడ్జెట్స్‌తో ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్. హ్మ్. ఏదైనా గానీ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఇట్ ఈస్ గుడ్ అనమాట. ఇంకా ఫస్ట్ స్కూలింగ్ నుంచి కూడాను హ్మ్. అది కంప్లీట్‌గా లైఫ్ స్టైల్‌లో ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే మంచిది. ఇంకా హ్మ్. అవాయిడ్ చేసే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ప్యాక్డ్ ఫుడ్. ఎప్పుడైనా గానీ ప్యాక్డ్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్. దానిలో హ్మ్. ఉన్న ప్రిజర్వేటివ్స్ అవ్వనివ్వండి, సాల్ట్ కంటెంట్ గానీ, షుగర్ కంటెంట్ గానీ ఎక్కువుంటుంది. హ్మ్. ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫుడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీకు ఫాస్ట్ ఫుడ్ లాంటిది తినాలని ఉన్నప్పటికీ గూడాను మనం హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు అది. సో, అలా హెల్తీయర్ ఆల్టర్‌నేటివ్స్ చూస్ చేసుకోవడం అన్నది మంచి విషయం అనమాట. ఓకే. ఇప్పుడు ఎర్లీ అవేర్‌నెస్ అనేది ఎంతమంది కపుల్స్‌ని ఈ ఫెర్టిలిటీ ఇష్యూ నుంచి దూరం చేసుకొచ్చే అవకాశం ఉంది? అంటే అవేర్‌నెస్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విమెన్ అవ్వనివ్వండి, మెన్ అవ్వనివ్వండి, దే హ్మ్. గూగుల్ ఎవ్రీథింగ్. హ్మ్. యూట్యూబ్‌లో గూడా అన్నీ చూస్తూ ఉంటారనమాట వీడియోస్. హ్మ్. దాని వలన ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. హ్మ్. వీళ్ళు ముందే డయాగ్నోస్ చేసుకుంటారు. ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, హ్మ్. ఇది ఇదేమో ఈ కండిషన్, దీనికి ఇలా చేద్దాము, అలా చూద్దాము అని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకొని, ఇది ఇప్పుడు కాదు, ఇది తర్వాత అని డిసైడ్ అయిపోతుంటారు. హ్మ్. ఇంకొంత సర్టెన్ పీపుల్ ఏంటి అనంటే, ప్రతీదీ వాళ్ళకే ఉందేమో అని అనుకుంటారు. అవును. సో, ఎక్కువగా మెడికల్ ఇన్ఫర్మేషన్ ఈ అవేర్‌నెస్ అన్నది మంచిదే. ఇది దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే కపుల్ ఫర్ సపోజ్ ఇన్‌ఫర్టిలిటీతో వేరే ఎవరైనా ఉన్నారు. ఇన్‌ఫర్టిలిటీ అనే కాదు వేరే ఏ మెడికల్ కండిషన్‌తో ఉన్నారు. ఇలా అయ్యుండొచ్చేమో బెటర్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. హుహు. ఎందుకు అనంటే ఆ టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ కెన్ గైడ్ యూ ఇన్ ఎ బెటర్ వే టు హ్మ్. రీచ్ యువర్ గోల్. అంతేగాని వీళ్ళకున్న డౌట్‌ని ఇంకొకళ్ళతో డిస్కస్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్‌తో. ఆ అవును. ఫ్రెండ్ కాకుండా వేరే తెలిసి తెలియంది చెప్తూ ఉంటారు వాళ్ళు. రిలేటివ్‌తో డిస్కస్ చేస్తారు. వాళ్ళు హ్మ్. కొన్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. వీళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. వాటి వలన కొంతవరకు డిలే అవుతుంది. ఇంకొంతవరకు వీళ్ళకి ఎక్కువ డౌట్‌లో ఉండిపోతారనమాట. వీళ్ళు ఇలా హ్మ్. చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు అన్నట్లు. సో, మెడికల్ పర్సన్ హెల్ప్ తీసుకోవడం అన్నది బెటర్ దాన్ ఏదైనా గూగుల్డ్ ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి. హ్మ్. లేదు ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్నా డైరెక్ట్‌గా డాక్టర్‌తోనే వన్ ఆన్ వన్ డిస్కషన్ చేయడం అన్నది గుడ్ థింగ్. హ్మ్. ఓకే. కేవలం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్‌ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందా? యెస్ అండి. కొంతవరకు మనము లైఫ్ స్టైల్ చేంజెస్‌తో ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఎప్పుడూను 6 మంత్సో, 1 ఇయరో స్ట్రిక్ట్‌గా నేను జిమ్‌కెళ్తాను, తర్వాత మానేస్తాను. లేదా స్ట్రిక్ట్‌గా ఫుడ్ ఫాస్టింగ్ చేస్తాను, హ్మ్. తర్వాత చెయ్యను. ఇలాంటిది కాదనమాట. ఏదైనా గానీ లైఫ్ స్టైల్ చేంజ్ అనేసరికి అది లాంగ్ టైమ్ మనం చేయాలి. హ్మ్. లాంగ్ టైమ్ చేస్తాము. వాటి యొక్క ఎఫెక్ట్స్ కూడా సటిల్‌గానే ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అలా ఇయర్స్ టుగెదర్ మనం అదే థింగ్‌ని ఫాలో అవుతూ ఉండాలి. హ్మ్. అందుకనే స్ట్రిక్ట్‌గా ఒక 1 మంత్ రోజుకి 2 అవర్స్ జిమ్ చేయడం కన్నా హ్మ్. డైలీ 20 మినిట్సే చేయండి. 6 మంత్స్ చేయండి. దట్ ఈస్ ఎ బెటర్ వే. హ్మ్. దాని వలన మీ బాడీ గూడాను అండర్ కంట్రోల్ ఒస్తుంది. బోత్ హెల్త్ పరంగాను అట్ ద సేమ్ టైమ్ సైకలాజికల్‌గా గూడాను గుడ్ హ్యాబిట్స్‌కి అలవాటవ్వడం వలన ఇట్ విల్ బి యువర్ లైఫ్ స్టైల్ అనే కాదు. మీ డే టు డే లైఫ్ అనేది ఇంకా బెటర్‌గా ఉంటుంది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఫెర్టినైన్ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ ఎటువంటివి మీరు ఫాలో అవుతుంటారు? మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్ పరంగా చూసుకున్నట్లయితే గనక మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయటం జరుగుతుంది. మన హ్మ్. ల్యాబ్‌లో ఉండే ఆల్ ఎక్విప్‌మెంట్ ఏదేదైతే మనం యూజ్ చేస్తామో అదంతా కూడాను. జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అవ్వనివ్వండి, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అవ్వనివ్వండి, ఇవన్నీ దేనికి అనంటే మోస్ట్ అడ్వాన్స్డ్. మనము ఎంత పేషెంట్ నుంచి ఎంత ట్రీట్ చేయాలన్నప్పటికీ ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఎంబ్రియో ప్రిపేర్ చేసే మెథడ్ అనమాట. అవును. ఆ ఏరియాలో గూడాను మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ల్యాబ్ పారామీటర్స్ టెంపరేచర్ అవ్వనివ్వండి, పీహెచ్ అవ్వనివ్వండి, లేదు అనంటే మైక్రోబయోమ్ అక్కడ లోపల ఎలా ఉంది మెయింటైన్ చేయడము ఇదంతాను చూసుకోవటం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎంబ్రియోస్ ఉన్నవి వాటి యొక్క ఫ్రీజింగ్ గానీ, థాయింగ్ విధానం గానీ ఆహ్, మెయింటెనెన్స్ ఓవరాల్ మెయింటెనెన్స్ అనేది బెస్ట్‌గా చేస్తూ ఉంటామనమాట.
ఓకే. గ్యామెట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఒకళ్ళ గ్యామెట్స్ ఇంకొకళ్ళకి మీరు చూస్తూ ఉంటారు. అవి అవును. మావా కాదా ఎంబ్రియోస్ అని కూడా చాలా మంది కపుల్స్ డౌట్ పడుతూ ఉంటారు. హ్మ్. అటువంటిది కూడా ఏమీ ఉండకుండా ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అన్నది ఉంటుంది మన దగ్గర. హ్మ్. దానిలో ఏంటి అనంటే ఏ కపుల్‌ది ఎవరి ఎగ్ తీసామో మనము వాళ్ళ స్పెర్మ్ తీసినప్పుడు మాత్రమే మ్యాచ్ అవుతుందనమాట. అలాగా గ్యామెట్స్ మిస్ మ్యాచ్ అవ్వడము, హ్యూమన్ ఎర్రర్ కూడా ఏమీ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ సిస్టమ్ ఈస్ లైక్ బ్యాక్ ఎండ్ మనకి చెక్ లాగా అనమాట అంతే. ఓకే. మీ దగ్గరికి వచ్చేటప్పుడు భార్యాభర్తలే వస్తుంటారా? లేకపోతే కొంతమంది ఫ్యామిలీని కూడా తీసుకొస్తూ ఉంటారా పెద్దవాళ్ళని? ఫ్యామిలీని కూడా తీసుకొస్తుంటారు. ఆ! బ్రదర్స్, సిస్టర్స్, ఇన్‌లాస్ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా తీసుకొస్తారు. హ్మ్. బట్ మోస్ట్‌లీ కపుల్‌తోనే ఫస్ట్ డిస్కస్ చేయటం అన్నది జరుగుతుంది. హ్మ్. ఒకవేళ యాడెడ్ థర్డ్ మెంబర్ ఎవరైనా వాళ్ళు కూడా ఉంటాము అనంటే కపుల్‌ని అడుగుతాం. కన్సెంట్ హ్మ్. తీసుకుంటాము. సో అండ్ సో ఫర్ సపోజ్ అత్తగారు వస్తానన్నారనుకోండి. హ్మ్. ఆ అమ్మాయిని గూడాను మీరు కంఫర్టబులే కదా! మాట్లాడొచ్చు కదా! వాళ్ళ ముందు అని హ్మ్. వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు ఓకే అంటేనే థర్డ్ పర్సన్ ముందు డిస్కస్ చేస్తాం. లేదు అని అంటే మాత్రం ఓన్లీ కపులే లైక్ ఫస్ట్ ప్రయారిటీ. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఈ ఫెర్టిలిటీ ఇష్యూలో చాలా మిత్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి. అవును. అంటే కొద్దిగా పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు జనరల్‌గా వాళ్ళు ఎటువంటి పాయింట్స్ లేవనెత్తుతూ ఉంటారు. మీరు ఏ విధంగా వాళ్ళ అపోహలు ఏవైతే ఉన్నాయి, మిత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మీరు రూపుమాపుతుంటారు వాళ్ళకి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మిత్ ఏంటి అనంటే మగవారిలో ఏమీ లేదు అని అనుకుంటారు. హ్మ్. వీళ్ళు నీకేం ప్రాబ్లమ్ లేదులే. అమ్మాయికి వెళ్ళమను ముందు హాస్పిటల్‌కి. హ్మ్. ఆమెను చెక్ చేయించుకోమను. పిల్లలు లేరు కదా! ప్రాబ్లమ్ ఏమై ఉంటుందో అని చెప్పి ఓన్లీ ఫీమేల్ పార్ట్‌నర్‌నే పుష్ చేస్తూ కానీ ఉంటారనమాట నిజం హాస్పిటల్. ఏంటంటే 50, 50 ఇద్దరికీ సేమ్ ఒక యెస్. 50, 50 అది మేజర్ మిత్ అన్నమాట. మగవారిలో ఏమి ప్రాబ్లమ్ ఉండదు అని వాళ్ళే డిసైడ్ అయిపోతారన్నమాట. దట్ హ్మ్. ఈస్ మిత్ అని గూడా కాదు. ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. దాని సోషల్ వలన సమస్యది. యెస్. ఇట్ ఈస్ దాని వలన అతనికి కొన్ని స్పెర్మ్స్ ఉన్నా హి విల్ హ్మ్. హావ్ ద ఛాన్స్ ఆఫ్ హావింగ్ హిస్ ఓన్ జెనెటిక్ బేబీ. హ్మ్. దాన్ని గూడాను ఆయన లూజ్ అవుతారన్నమాట. ఓహ్! కంప్లీట్‌గా డ్యామేజ్ అయ్యి స్పెర్మ్ కౌంట్, ఎజోస్పెర్మియా అయిపోయి టెస్టిక్యులర్ ఫెయిల్యూర్‌లో ల్యాండ్ అయినంత వరకు హ్మ్. ఆయనకేం ప్రాబ్లమ్ లేదని ఆయన అనుకుంటారు. హ్మ్. అందుకని చెప్పి ఇద్దరూ ఇవాల్యుయేట్ చేసుకోవాలి అనేది మాత్రము ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట. దట్ హ్మ్. ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఇంకొక మిత్ హ్మ్. ఏంటి అనంటే లైక్ ఐవీఎఫ్ బేబీస్ అంటే లైక్ నార్మల్‌గా ఉండరు. నేచురల్ ప్రెగ్నెన్సీ కాదు ఇది అని కొంతవరకు మిత్‌లో ఉంటారు. హ్మ్. అది ఐవీఎఫ్ అపోహ కన్సెప్షన్ పూర్తిగా. ఐవీఎఫ్ కన్సెప్షన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఇదంతా హ్మ్. కాదనమాట. హ్మ్. వాళ్ళ ఎగ్‌నే వాళ్ళ స్పెర్మ్‌తో కలిపి తయారు చేసిన పిండాన్ని బాడీలో ఎక్కడైతే లైక్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో జరగాలో దాన్నే మనం బయట చేసి అదే బేబీని డే 5 ఎంబ్రియోని గర్భసంచిలో ట్రాన్స్‌ఫర్ చేయటం జరుగుతుంది. హ్మ్. ఇట్ ఈస్ యాస్ సింపుల్ యాస్ దట్. అంతే. ఈ బేబీ కంప్లీట్‌గా జెనెటిక్ పరంగా అవ్వనివ్వండి, లేదు మార్ఫలాజికల్ పరంగా ఏదైనా గానీ వాళ్ళ చైల్డే. నేచురల్‌గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే బేబీ ఎలా ఉంటుందో దిస్ ఈస్ సేమ్ అనమాట. మరింత మానిటరింగ్ కూడా ఉంటుంది దాని మీద. అవును. ఇంకాస్త అంటే ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కదా! అవును. ఓకే. మీరిప్పుడు కపుల్స్‌కి ఇచ్చే అంటే కొత్తగా పెళ్ళైన కపుల్స్‌కి ఇచ్చే మెసేజ్ ఏంటి? కొత్తగా పెళ్ళయ్యే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీమేల్ పార్ట్నర్ తీసుకున్నట్లయితే రెగ్యులర్‌గా పీరియడ్స్ ఒస్తున్నాయి. వేరే హ్మ్. ఏ కంప్లెయింట్స్ లేవు. మేల్ పార్ట్నర్‌కొచ్చేసరికి అతనికి గూడా ఏం హెల్త్ ఇష్యూస్ లేవు అనంటే ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ. మీరు లైక్ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు అనేది తెలుసుకోండి. ఇట్ ఈస్ హ్మ్. వెరీ సింపుల్. మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే చెప్తారనమాట. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి -14 డేస్ చేస్తే అది వాళ్ళ ఓవ్యులేషన్ టైమ్. లేదంటే ఎల్‌హెచ్ కిట్స్ అయినా వాడి ఎప్పుడు ఓవ్యులేషన్ జరుగుతున్నది అని చెక్ చేసుకొని ఆ టైంలో కలవాలి. కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ యువర్ మ్యారేజ్. హ్మ్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే టేక్ డాక్టర్స్ అసిస్టెన్స్ అండ్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. సౌమ్య గారు మీరు ఆఖరిగా కపుల్స్‌కి ఇచ్చే మెసేజ్ ఏంటి? లైక్ ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వనివ్వండి. మీ స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం, స్లీప్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవడం ఇదంతా కూడాను మీ రిప్రొడక్టివ్ హెల్త్‌నే కాకుండా మీ జనరల్ హెల్త్‌ని కూడాను ఇంప్రూవ్ చేస్తుంది. హ్మ్. సో, మీ జనరల్ హెల్త్ ఎలా ఉన్నది అన్నది కూడా మీరు ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్‌గా మీ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. హ్మ్. పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకేదైనా రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూ ఉందనుకోండి. ఫీమేల్‌కైనా గానీ, మేల్‌కైనా గానీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించొద్దు. హ్మ్. బెటర్ డాక్టర్ దగ్గరికి అవ్వనివ్వండి, బెటర్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి. ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయొద్దు. అది ఇంపార్టెంట్ థింగ్.
థర్డ్ థింగ్ వచ్చేసరికి పిల్లలు అనేది వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. కానీ ఫస్ట్ ఎమోషనల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ యూ విల్ వెల్కమ్ ఏ హెల్దీ అండ్ హ్యాపీ బేబీ. అంతేగాని నీలో లోపం ఉంది అని చెప్పి బయట అందరికీ నాలో ప్రాబ్లం లేదు, మా వైఫ్లో ప్రాబ్లం అని ఒకళ్ళనొకళ్ళు డిమోటివేట్ చేసుకోవడం వలన మీకు సక్సెస్ కన్నాను ఫెయిల్యూర్లో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మీ మెరైటల్ లైఫ్ ఏదైతే ఉందో మీ బాండింగ్ని బెటర్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మెడికల్ పరంగా అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి టైం వేస్ట్ అనేది చేయొద్దు. ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. త్వరగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న పద్ధతులతో మెడిసిన్స్ అవ్వనివ్వండి, న్యాచురల్గా అవ్వనివ్వండి, ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఈ ఫెర్టిలిటీ ఇష్యూ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం వల్ల ఈ సమస్యని చాలా వరకు త్వరగా స్వస్తి పలకొచ్చు. వెంటనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా పెరుగుతుంది తొందరగా డాక్టర్‌ని సంప్రదించడం వల్ల. అయితే ఈ ఫెర్టిలిటీ ఇష్యూ రావడానికి కేవలం విమెనే కారణం కాదు, మెన్ కూడా కారణం. అది 50-50 అనేది డాక్టర్ సౌమ్య గారు చెబుతున్నారు. ఏదైనా కూడా ఫ్యూచర్ పేరెంట్‌హుడ్‌ని ఇగ్నోర్ చేయకుండా, డిలే చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవడం వల్ల అందరికీ మంచిది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్తే.